షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. తెలంగాణ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులందరికీ కూడా ఇదొక బ్రహ్మాండమైనటువంటి శుభవార్త. ఎన్నో మంది నిరుద్యోగులు వయోపరిమితికి సంబంధించినటువంటి అంశాలపై అనేక సార్లు ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలి అంటే 22 సంవత్సరాల వయోపరిమితి దాటిన వారు అనర్హులయ్యేవారు. కానీ ఈ 22 సంవత్సరాల వయోపరిమితిని ప్రస్తుతం ప్రభుత్వం 25 సంవత్సరాలకు పెంచబోతుంది. సో అంటే గతంలో 22 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వ్యక్తి కానిస్టేబుల్ అవ్వటం అనేది జరిగేది కాదు. కానీ ఈ నోటిఫికేషన్లో తెలంగాణ ప్రభుత్వం 22 సంవత్సరాల వయోపరిమితిని 25 సంవత్సరాలకు పెంచబోతుంది. సో దీని వలన ఎవరైతే ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలంటే వయోపరిమితి మాకు అడ్డంగా ఉంది, వయోపరిమితిని పెంచుతారా తగ్గిస్తారా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక సంజీవిని లాంటిది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎండ మావిలాగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రిపరేషన్ కెరియర్ మరొకసారి చిగురించబోతుంది. సో కాబట్టి ఎవరైతే తెలంగాణలో కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క జీవిత ఆశయమైనటువంటి కానిస్టేబుల్గా అవ్వాలనే ఆశ నెరవేరబోతుంది. ఈ యొక్క 22 సంవత్సరాల వయోపరిమితి 25 సంవత్సరాలకు పెంచడం వలన. మరి అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక శుభవార్తని తెలంగాణ ప్రభుత్వం మరొక 3 రోజుల్లో ఇవ్వబోతుంది. మరి ఇక్కడ వారి యొక్క వయోపరిమితి గతంలో ఎవరైతే ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వారు 25 సంవత్సరాల వయోపరిమితికి 25 ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నట్లయితే వారు ఎస్ఐ ఎగ్జామినేషన్కి అనర్హులయ్యేవారు. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ 25 సంవత్సరాల వయోపరిమితిని కూడా 28 సంవత్సరాలకు పెంచబోతుంది. సో 28 సంవత్సరాలకు పెంచడం వల్ల అనేక మంది తెలంగాణ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క జీవిత రూపురేఖలను మార్చుకోగలరు. వయోపరిమితి అనేది ఒక వ్యక్తికి ఉన్నటువంటి సబ్జెక్టు ఇతరత్ర ఇన్నాళ్ళు కష్టపడినటువంటి ఆ కష్టము ఇంతకుముందు ఏమయ్యేదంటే మనం అంత కష్టపడ్డ వయోపరిమితి వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయేవారు. కానీ ప్రస్తుతం ఎప్పుడైతే 25 సంవత్సరాల వయోపరిమితిని 28 సంవత్సరాలకు పెంచామో ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క వయోపరిమితి పెంచడం వల్ల అనేక మంది తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి ఇదొక సదవకాశం కాబోతుంది. మరి అదర్ దాన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వాళ్ళకి 10 సంవత్సరాల వరకు కాలపరిమితి పెంచేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. సో దీనివల్ల అనేక మంది వయోపరిమితికి సంబంధించిన సమస్యలు కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ
తెలంగాణలో రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం ఉన్నది. సో అభ్యర్థులారా, శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐలకు ఆన్లైన్, ఆఫ్లైన్, దాంతోపాటుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్, మెటీరియల్స్, కోచింగ్, వీటన్నిటిని ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్యానికి బాటలు వేసుకోండి. మీ యొక్క లక్ష్యానికి బాటలు వేసుకునే ప్రక్రియలో వయోపరిమితి ఏదైతే ఉందో ఆ వయోపరిమితిని సడలించటం వల్ల అనేక మంది అభ్యర్థుల యొక్క ఆశలు మళ్ళీ చిగురించాయి. సో కాబట్టి ఏ మాత్రం డిలే చేయకుండా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ జీవిత లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నటువంటి మీ శ్యామ్ సంస్థ. శ్యామ్ సంస్థలో మీకు ఇచ్చేటువంటి అనేక సదుపాయాలను మీరు ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ మీ విజయాన్ని ఎల్లప్పుడూ ఆకాంక్షించే మీ శ్యామ్ సంస్థ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. కీప్ ప్రిపేరింగ్ అప్ టు సక్సెస్. సక్సెస్ సాధించేంత వరకు కూడా విరామం చెందకుండా సక్సెస్ చేరుకునేంత వరకు కూడా పోరాడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ శ్యామ్ సంస్థ. థ్యాంక్ యూ వెరీ మచ్.